ఒకప్పుడు అడవుల మధ్య ఉన్న చిన్న గ్రామం కేప్ టౌన్. ఆ గ్రామంలో అందరూ ప్రశాంతంగా జీవించేవారు. కానీ ఒకరోజు అడవిలో నుంచి ఒక విశాలమైన నల్ల పాము గ్రామంలోకి వచ్చింది. ఆ పాము కళ్ళు ఎర్రగా మండుతూ పొలాల్లోకి ఇళ్ల దగ్గరికి వస్తూ గ్రామ ప్రజలను భయపెట్టసాగింది. పశువులు చనిపోవడం, పిల్లలు భయంతో బయటకు రాకపోవడం మొదలయ్యాయి. గ్రామస్తులు దేవాలయాల్లో పూజలు చేశారు, మంత్రగాళ్లను పిలిచారు. కానీ ఆ పాము ఎవరికీ లొంగలేదు. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇక మన గ్రామం నాశనమవుతుంది అని. అదే రాత్రి అడవి వైపు నుంచి ఒక యువకుడు గ్రామంలోకి అడుగుపెట్టాడు. అతని పేరు థుంగ్ థుంగ్ సహూర్. అతను పాముల భాషను అర్థం చేసుకోగలడు అని అందరికీ తెలియదు. గ్రామం పెద్దలు అతని దగ్గరికి వెళ్లి కన్నీళ్లతో అడిగారు, మా గ్రామాన్ని కాపాడు బిడ్డా. థుంగ్ థుంగ్ సహూర్ నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళాడు. పాము ఉన్న చోట నిలబడి చిన్నగా మంత్రంలాంటి మాటలు మాట్లాడాడు. తనకు ఈ గ్రామం హాని చేయలేదని తెలుసుకుని నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయింది. గ్రామం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. ప్రజలు థుంగ్ థుంగ్ సహూర్ కాళ్లకు మొక్కారు. కానీ అతను చిరునవ్వుతో చెప్పాడు, ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది అని చెప్పి మళ్లీ ఎవరికీ కనిపించకుండా అడవిలో కలిసిపోయాడు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో